Audio Jungle. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురూజీ టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. యాప్ పేరు వచ్చేసి ప్రతిలిపి. ప్రతిలిపి యాప్లో మనం స్టోరీస్ చదవచ్చు, రాయొచ్చు. అలాగే వీళ్ళకే సంబంధించిన ప్రతిలిపి ఆడియో ప్లాట్ఫామ్ అని ఒకటి ఉంది, దాంట్లో మనం స్టోరీస్ వినవచ్చు కూడా. సో ఈ యాప్ గురించి మనం పార్ట్స్గా తెలుసుకుందాం. ముందుగా నేటి పార్ట్లో ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. మనం ఈ యాప్ అంటే ఏంటి, ఈ యాప్ ఎందుకు యూజ్ అవుతుంది, ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏవి ఎలా పనిచేస్తాయి, ఇందులో మన అకౌంట్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, స్టోరీస్ని ఎలా రాయాలి అనేవి రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. ఈరోజు ఒక బేసిక్ యూజర్గా ప్రతిలిపి యాప్లో ఉన్న స్టోరీస్ని మనం ఎలా చదవాలి, రైటర్స్ని ఎలా ప్రోత్సహించాలి, ఇంకా అందులో ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేవి ఈరోజు మనం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూస్తున్నారు మీరు నేను హోమ్ స్క్రీన్ పైన వచ్చేస్తున్నాను. ఇప్పుడు టాక్ బ్యాక్ ఆన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టాక్ బ్యాక్ ఆన్ చేశాను. ప్రతిలిపి యాప్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను ప్రతిలిపి యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ప్రతిలిపి యాప్ లాగిన్ అవ్వమని చూపిస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే మీకు లాగిన్ అనేది వస్తుంది. లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు నాకు ఆల్రెడీ 3 అకౌంట్స్ ఇందులో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. సో ఈ అకౌంట్లో ఓపెన్ చేస్తే మీకు అర్థం కాదనేసి నేను కొత్త అకౌంట్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనం ఇలా వస్తుంది. గూగుల్, ఫేస్బుక్ రెండిట్లతో ఏదో ఒక దాంతో లాగిన్ కావాలి మనం. నేనైతే గూగుల్తో లాగిన్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఈ అకౌంట్తో నేను లాగిన్ అవుతున్నాను ఫ్రెండ్స్. అకౌంట్ పైన క్లిక్ చేస్తున్నాను. లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది, మీరేమనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, యాప్ అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనము కింద చూడండి, చూస్ యువర్ ఇంట్రెస్ట్. మీ ఇంట్రెస్ట్ని ఎంచుకోమంటుంది ఫ్రెండ్స్. అంటే మనము ఏ స్టోరీస్, ఏ జోనర్స్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తామని అది అడుగుతుంది మనల్ని. ఇక్కడ చూద్దాం ఏమేమి ఉన్నాయో. ప్రేమ ఉంది ఫ్రెండ్స్, హారర్ ఉంది ఫ్రెండ్స్, సస్పెన్స్, మహిళ, ఇలా 4 ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే లవ్ ఎంచుకుంటున్నాను, ప్రేమ. మీరు మీకు నచ్చింది ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రేమ అనేది కాదు, మీకు నచ్చింది కూడా ఎంచుకోవచ్చు. నేను ప్రేమ ఎంచుకున్నాను. ఇంకా కింద సేవ్ అనేది, సేవ్ పైన క్లిక్ చేద్దాం. మళ్ళొకసారి అడుగుతుంది ఫ్రెండ్స్. ఇలా మనల్ని 3 సార్లు అడుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను హారర్ ఎంచుకుంటాను. అదేంటి ఒకసారి ఎంచుకునేది ఇంకోసారి ఎంచుకోకూడదు అంటే ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి 3 కావాలి కాబట్టి 3 అడుగుతుంది. 4 ఎంచుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే హారర్ ఎంచుకున్నాను. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఒక్కోసారి 2 అడుగుతుంది. మేము అది ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఇచ్చేయండి ఫ్రెండ్స్. దాని 2 సార్లు అడిగింది. ఇప్పుడు మనం పైనుంచి చూసుకుంటూ వద్దాం ఫ్రెండ్స్. పైన 3 అని అడుగుతుంది అని అంటుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసి చూద్దాం. యాప్ లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీష్. ఇవన్నీ ఈ లాంగ్వేజ్లో ఈ యాప్ అనేది అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. నేను అయితే ఇంగ్లీష్ పైన ఉంచుతున్నాను, మనకి కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి. దాని పక్కన స్లైడ్ చేద్దాం.
Protected. Text. No ad free. నో యాడ్ ఫ్రీ అంటే ఇది ప్రీమియంకి సంబంధించింది ఫ్రెండ్స్. Activity. ప్రీమియంకి సంబంధించింది ఇది నో యాడ్ ఫ్రీ అనేది. ఇందులో మనకి మంత్లీ వచ్చేసి 149 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ మనం ఖచ్చితంగా మంత్లీ తీసుకోవాలి. తర్వాతనే మనకి 3 మంత్స్కి 6 మంత్స్కి ప్లాన్స్ చూపిస్తుంది. ఫస్ట్ మంత్లీ తీసుకున్నాకనే మనకి. సో Page. Selected. ఇది మనకి Activity. Button. అవసరం Double లేదు. listed. Activity. ఒకవేళ Protected. దీనిపైన Text. No ad free. ఇంకో వీడియో కావాలంటే చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్స్లో వీటికి దీని గురించి తెలుసుకున్నాను. సో ఇంకొకసారి సైజ్ No ad free. Button. ఈ బటన్ అని పలుకుతుందంటే No ad ఫ్రెండ్స్ free. Button. ఇవన్నీ సర్చ్ యాక్చువల్ ఇది సర్చ్ పైన క్లిక్ చేసి తెలుసు కదా సార్. Edit. అన్నిట్లలో లేదు. Search. Search stories and offers. Show స్టోరీస్ని list. Usable in the సర్చ్ RTY. చేసి ఇక్కడ నుంచి మనం చదువుకోవచ్చు. స్టోరీస్ని సర్చ్ చేసి చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో మనం టైప్ వచ్చేస్తున్నాం. Keyboard hidden. Button. Out of list. Detected. Text. E. ఇక్కడ పి అని వలుకుతుంది కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన సైన్ ఇన్ అకౌంట్ ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ చేస్తే ఏమేమి ఉంటాయి చూపిస్తాను. Activity. దీని వల్ల కన్ఫ్యూజ్ Activity. అవ్వకుండా Detected. Text. E. One of three. మనము Enlisted. 3 items. ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకోసారి స్లైడ్ చేస్తాను. Selected. For you. Tab. One of two. ఫర్ యూ Enlisted. 2 items. ఇది ఒక కేటగిరీ ఫ్రెండ్స్. ఫర్ యూ అనేది దీనిపైన ఉంది ఇప్పుడు. Categories. Tab. కేటగిరీ 2 of 2. దాని మీద చూస్తే కేటగిరీ వైజ్గా మన స్టోరీస్ అనేది చూపిస్తుంది. క్లిక్ చేద్దాం Categories. సార్. Selected. కేటగిరీస్ ఉందో Page 2 of 2. 2 పేజెస్ ఉంటుంది ఫ్రెండ్స్ హోమ్ స్క్రీన్ పైన. ఫర్ యూ కేటగిరీస్ పేజ్లో ఉన్న ఇప్పుడు మనం కేటగిరీస్ పేజ్లో ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్. హారర్ Enlisted. హారర్ ఒక కేటగిరీ ఉంది ఫ్రెండ్స్. హాస్యం హాస్యం అనే ఒక కేటగిరీ ఉంది ఫ్రెండ్స్. జీవితం అనే ఒక కేటగిరీ ఉంది ఫ్రెండ్స్. ప్రేమ, హిస్టారికల్ ఫిక్షన్, బాల సాహిత్యం బాల సాహిత్యం, మహిళ, సామాజికం ఆరోగ్యం, ఆధ్యాత్మికం, సస్పెన్స్ అనుబంధాలు ఫ్యాంటసీ ఫ్యాంటసీ, కవితలు వంటిల్లు, అనుభవాలు, LGBT. LGBT, మాండలిక కథలు మాండలిక కథలు, ప్రేరణ, సంస్కృతి సంస్కృతి, పాటలు మినీ కథలు మినీ కథలు, నాటకాలు ఈ కేటగిరీస్లో ఉన్నాయి ఫ్రెండ్స్ రచనలు అవి. అందులో కొన్ని కేటగిరీస్ నాకు కూడా తెలియదు. ఎల్జిబిటి, మాండలికం ఇవన్నీ నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా తెలిసిందే కామెంట్ కూడా తెలియజేయండి. ఇక మనం హోమ్ పైన ఈ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. For you. Tab. For you. Selected. ఇప్పుడు స్టోరీస్ ఎలా చదవాలో మనం తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. కింద చూద్దాం. Selected. మధ్యలో అంతా మనకి యూట్యూబ్లో ఎలా అయితే వీడియోస్ అనేది ఉంటాయో ఇవి కూడా ఇక్కడ కూడా అలానే ఉంటాయి. ఇక్కడ మనకి యూట్యూబ్లో ఎలాగైతే హోమ్ ఉందో ఆ హోమ్ ప్లేస్లో ఇక్కడ కూడా హోమే ఉంటుందో ఇంకోసారి సైట్ చేస్తే Library. Tab. 2 of 5. లైబ్రరీ అని ఉంది ఫ్రెండ్స్. లైబ్రరీ అంటే తెలిసిందే మీకు. మనం చదివిన స్టోరీస్ Selected. ఇక్కడ ఉంటాయి Your reading ఫ్రెండ్స్. history will display here. Out of list. చెప్తుంది ఫ్రెండ్స్. Your reading history will display here. యువర్ రీడింగ్ హిస్టరీ విల్ డిస్ప్లే హియర్. మన రీడింగ్ హిస్టరీ ఇక్కడ డిస్ప్లే అవుతుందని చెప్తుంది ఫ్రెండ్స్. ఇందులో మన స్టోరీస్ పార్ట్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. Selected. Downloads 0. Tab. 0 డౌన్లోడ్స్. Selected. All content 0. Tab. ఆల్ కాంటాక్ట్ కూడా 0. ఎందుకంటే నేను ఈ అకౌంట్ కొత్తది కాబట్టి మనకి ఇలా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ లైబ్రరీలో యాడ్ చేసుకొని మనం ఏదైనా స్టోరీ మిస్ అయిందని అనుకోకుండా ఆ స్టోరీని అక్కడ లైబ్రరీలోకి యాడ్ చేసుకుని చూపిస్తుంది. అక్కడ యాడ్ చేసుకుంటే అది ఈ లైబ్రరీ సెక్షన్లోకి వచ్చి చేరుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ Add your favorite contents. The library at read later. Out of list. చెప్పింది ఫ్రెండ్స్. Add your favorite contents. The library at read later. యాడ్ యువర్ ఫేవరెట్ కాంటెంట్స్ అండ్ రీడ్ లేటర్ అని చెప్తుంది కదా ఫ్రెండ్స్. అదే దాని అర్థం. ఇంకొకసారి స్లైడ్ కింద Selected. Library. లైబ్రరీ Tab. పక్కన 2 of 5. చూస్తే List. Right. Tab. 3 of 5. రైట్ అనేది ఉంది ఫ్రెండ్స్. దీని గురించి మనం తర్వాత పార్ట్స్లో తెలుసుకుందాం ముందు. Updates. Tab. 4 of 5. అప్డేట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. అప్డేట్స్ అంటే నోటిఫికేషన్స్ ఫ్రెండ్స్. ఇది మనం కథ రాసేటప్పుడు అవసరం అవుతుంది, అప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా మనం ఫాలో చేసామనుకోండి, ఆ ఫాలో చేసిన వ్యక్తుల నోటిఫికేషన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా ఈ అప్డేట్స్ చూపిస్తుంది. ఒకసారి స్లైడ్ చేద్దాం. Premium. Tab. 5 of 5. ప్రీమియం ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా స్టోరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏమంటే ఇక్కడ చూపించే ప్రతి ఒక్కదానికి ప్రీమియం అవసరం ఫ్రెండ్స్. ప్రీమియం ఖచ్చితంగా కావాలి. ప్రీమియం లేకుంటే స్టోరీస్ చదవలేం అని మాత్రం అనుకోదు ఫ్రెండ్స్. కేవలం 15 పార్ట్స్ చదవచ్చు. 15 అబవ్
ఏ స్టోరీ అయినా కూడా ప్రీమియం కావాలి. ఇందులో మనం ప్రీమియంలోకి ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మన హోమ్లోకి వచ్చేద్దాం. హోమ్లోకి వచ్చి చూసుకుంటే ఇప్పుడు మనం ఏదో ఒక స్టోరీ క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. 4.9, 692 hearts. మన్నించు ఓ ప్రేమ్ 40.1 hours. 14.1 M times red. Column 1. మన Members. నుంచి 1 ఓ row. ప్రేమ 3 columns. ఉంది ఫ్రెండ్స్. మన నుంచి ఓ ప్రేమ అది మనకి తెలుగు అలా అవుతుంది. 4.9, 276 hearts. రాబోయే చందమామ Red heart. 29.1, 4.9, 150 hearts. ఓ ప్రేమ్ ఓ పద 15.1 hours. 1.7, 4.7, 183 hearts. Sparkling heart. ధరణి Sparkling heart. 18.4 hours. 2 M times red. Column 1. దీనిపైన ఒకసారి క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. దాన్ని ఏదో కొంచెం అట్రాక్టివ్గా ఉంది, నేను క్లిక్ చేసి చూద్దాం. Red Libby. స్టోరీ పైన క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయింది ఫ్రెండ్స్. 1. పైన Go చూస్తాం. back. Go back. This series underscore. Share WhatsApp. Button. షేర్ వాట్సాప్ ద్వారా షేర్ చేసేది. Report series. Button. రిపోర్ట్ సిరీస్ అనేది రిపోర్ట్ దాంట్లో క్లిక్ చేస్తే షేర్ అనేది రిపోర్ట్ రిపోర్ట్ Share. రిపోర్ట్ షేర్ Report. రెండు ఉంటాయి friends. Share. Report. Share. Report. Recording screen. Window. ఇలా ఉంటుంది Red ఫ్రెండ్స్. Libby. ఇంకా సైడ్ చేస్తే Sparkling heart. ధరణి Sparkling heart. In this series underscore detail underscore content. అది ధరణి అనే స్టోరీ పేరు ఫ్రెండ్స్. Teddy bear. బీబీ బల Smiling face with 3 hearts. Monkey. ఈ కోతి రాసే గమ్మత్తైన కథలు Monkey. ఇది వచ్చేసి రైటర్ నేమ్ ఫ్రెండ్స్. ఈ రైటర్ నేమ్ ఫ్రెండ్స్. ఇది ఇంకా స్లైడ్ చూద్దాం. హాస్యం హాస్యం ఇది అనేది జోనర్. ఈ స్టోరీ యొక్క జోనర్ హాస్యం ప్రేమ్ రెండు జోనర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. హాస్యం ప్రేమ్. Rating. Image. రేటింగ్ 4.7. 4.7 రేటింగ్ ఉంది ఫ్రెండ్స్ ఈ స్టోరీకి. ఈ సిరీస్కి 18 hours 25 minutes. 18 hours 25 minutes ఉంది పడుతుంది ఫ్రెండ్స్. ఈ స్టోరీ మీరు చదవాలనుకుంటే గిన 2M. 2M చదివారు ఫ్రెండ్స్. దీన్ని ఆల్రెడీ 2M రీడ్స్ ఉన్నారు దీనికి. 66.5K. 66.5K అనేది రీడ్ దీన్ని అనేది ఫ్రెండ్స్. సారీ చెప్పడం మర్చిపోయాను. 4.7 ఉంది కదా దీని రేటింగ్. 66.7K మెంబర్స్ దీన్ని రేట్ చేశారు. Read time. రీడ్ టైం అని చెప్తుంది కదా ఫ్రెండ్స్. అది 18 hours అని Time చెప్పాను. read. టైమ్స్ రేట్ అది 2M. Add to library. Library. యాడ్ టు లైబ్రరీ. ఇలాగ నేను లైబ్రరీ గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్. మన ఫేవరెట్ కాంటెంట్ని లైబ్రరీలోకి యాడ్ చేసుకుంటే అక్కడ చూపిస్తాను. దీని మీద క్లిక్ చేస్తే లోడింగ్ అవుతుంది. Added to library. View. Button. యాడెడ్ టు లైబ్రరీ వ్యూ అని చెప్తుంది ఫ్రెండ్స్. ఇంకోసారి సైట్స్ ట్రై చేద్దాం. Summary. సమ్మరీ అంటే డిస్క్రిప్షన్ ఫ్రెండ్స్. స్టోరీ గురించి డిస్క్రిప్షన్. Support this content. Red Libby. ముంబై మహానగరం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బిజినెస్ మాగ్నెట్స్ ఎక్కువగా ఉండే 20 క్లోజ్ ఇది ఫ్రెండ్స్. అది మనం కాపీరైట్ ఎక్కువ చదివిస్తే కాపీరైట్ వస్తుంది. సో సారీ ఫ్రెండ్స్. అది సమ్మరీ అండ్ స్టోరీ గురించి ఉంటుంది ఫ్రెండ్స్. దానికి ఇంకా సైడ్ చేద్దాం. 1. Sparkling heart. Support this content. సపోర్ట్ దిస్ కంటెంట్. ఇది అనేది మనం రైటింగ్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. దీని గురించి దీన్ని ఎలా సపోర్ట్ చేయాలనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్. రాంగరంగా ఇప్పుడే మీకు అన్ని చెప్పారు కాదు. How to support this content. How to support this content. Hearts 183. పార్ట్స్ 180 చూపిస్తుంది ఫ్రెండ్స్. 1. Sparkling heart. ధరణి Sparkling heart. 4.7. 74.9K. 5 minutes. Red Libby. చేస్తే స్టోరీ ఉండవచ్చు ఫ్రెండ్స్. Sparkling heart. ధరణి Sparkling heart. తెల్లారి 4 గంటలకి ముంబై మహానగరం సాఫ్ట్వేర్ దానిపైన అలా కర్సర్ పెట్టగానే చదువుతుంది. పేజ్ అయిపోగానే 2 ఫింగర్స్తో మనం రైట్ నుంచి లెఫ్ట్కి స్లైడ్ చేస్తే నెక్స్ట్ పేజ్ వస్తుంది ఫ్రెండ్స్. చీర కొంగు ముంబై మహానగరం ఒకవేళ ప్రీవియస్ పేజ్ కావాలంటే లెఫ్ట్ నుంచి రైట్కి స్లైడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా మనం చీర కొంగు ఇంకా దాని మధ్య ఉన్న నా పల్ల వరసని పరాపరా తోమేసి ఎందుకు మా అతన పుల్లల చీపి ఇలా ఉన్నాడు నన్ను చూసి అత్తయ్య ఇలా మళ్ళొకసారి బలంగా Red pager reader underscore content underscore pager. లాస్ట్ పేజ్ అయిపోయినా కూడా మనము 2 ఫింగర్స్తో రైట్ నుంచి లెఫ్ట్ కన్నామంటే ఆ స్టోరీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పార్ట్ చదవమని వస్తుంది. Close sheet. క్లోజ్ షీట్ Go back. Button. Start read the next part of this book here. చూడండి ఫ్రెండ్స్. రీడ్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ బుక్ హియర్. Sparkling heart. Teddy bear. బీబీ బల Smiling. 50.8K. 4.7. మేరీ మిక్స్ సోతో Read next part. Button. రీడ్ నెక్స్ట్ పార్ట్ దానిపై క్లిక్ చేస్తే చదవచ్చు ఫ్రెండ్స్. ఇంకా సైడ్కి స్లైడ్ చేద్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయో. Did you enjoy this read? Read now. డిడ్ యూ ఎంజాయ్ దిస్ రీడ్ రేట్ నౌ. దీనికి ఈ మనం ఇంతకుముందు చదివిన పార్ట్కి ఇక్కడ రేట్ చేయమంటుంది ఫ్రెండ్స్. చూద్దాం ఏమేమి రేట్ ఉన్నదో. 4. Button. పూర్ అంటే ఫస్ట్ స్టార్. Fair. Button. ఫెయిల్ అంటే సెకండ్ స్టార్. Average. Button. యావరేజ్ అంటే థర్డ్ స్టార్. Good. Button. గుడ్ అంటే 4th స్టార్. Great. Button. గ్రేట్ అంటే 5th స్టార్. మీకు నచ్చిన స్టార్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను 5th స్టార్ సెలెక్ట్ చేసుకుంటాను. Red Libby. Edit. Edit 5.
box. Write a review. Glad you liked it. Share with the author what you liked. దానిపైన List. క్లిక్ Show in English. చేస్తే List. మనకి U ఇలా W E R వస్తుంది T Y. ఫ్రెండ్స్. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఎడిట్ బాక్స్. ఇక్కడ మనం ఆ స్టోరీలో ఏం నచ్చిందో మన రైటర్కి తెలియజేయాలనుకుంటే రివ్యూ రాసి తెలియజేయచ్చు ఫ్రెండ్స్. మీకు ఇష్టం లేదనుకుంటే బ్యాక్ వచ్చేయచ్చు. రేటింగ్ అనేది రికార్డ్ Name అవుతుంది. hidden. The twin. Okay. Validity. ఇంకా సైడ్కి వెళ్దాం. See all reviews. Write a review. సి ఆల్ ముంబై రివ్యూస్. మహానగరం సాఫ్ట్ రివ్యూస్ ఏమైనా అని చదువుతున్నాం. అది ఇప్పుడు మనకి అవసరం లేదు. రైట్ ఏ రివ్యూ. ఇక్కడ మళ్ళీ రివ్యూ రాయమని చూపిస్తుంది. మీ ఇష్టం అది. Support this content. సపోర్ట్ దిస్ కంటెంట్. No more. Button. నో మోర్. New supporters. Button. వ్యూ సపోర్టర్స్. దాంట్లో క్లిక్ చేస్తే ఎవరెవరు సపోర్ట్ చేస్తారని తెలుస్తుంది. ఇది స్టిక్కర్స్ ద్వారా సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎవరైనా కూడా మన స్టిక్కర్స్ని కాయిన్స్ ద్వారా కొనుక్కోవాలి. ఒక్కో కాయిన్ వచ్చేసి నాకు కూడా సరిగా వాల్యూ తెలియదు ఫ్రెండ్స్. బట్ వచ్చేసి కాయిన్స్ ద్వారా కొనుక్కోవాలి. కాయిన్స్ ఎలా ఎర్న్ చేయాలని కూడా నేను చెప్తాను. ఎలా కొనాలని కూడా రాబోయే రోజుల్లో చెప్తాను. Support. Button. సపోర్ట్ పైన క్లిక్ చేస్తే మనం కూడా సపోర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. Share via. షేర్ via Share via. Button. Share via. Button. ఫేస్బుక్. Share via. Button. షేర్ పైన క్లిక్ చేసి అన్ని యాప్ చూపిస్తుంది. Follow me to get latest updates on new published. Teddy bear. Unlabeled. Follow. Follow. Recording speed. Follow. Follow. Button. మనం List. ఆ Window రైటర్ని activity. ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. ఆ రైటర్ని మనం ఫాలో అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ పెట్టి నా గదిలో Validity. Validity. రీడర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్. కాయిన్స్ మనం ఫ్రీగా ఏదో ఎర్న్ చేయాలో కూడా చెప్తా అన్నాను కదా. ఇక్కడ మనం సైన్ ఇన్ Out of grid. Detected. మన అకౌంట్ Text. E. చూపిస్తుంది కదా పైన బ్యాటరీ పర్సంటేజ్ కింద రైట్ కార్నర్లో దాని మీద క్లిక్ చేయాలి. Validity. లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నెట్వర్క్ కాస్త స్లో ఉంది, ఏమనుకోద్దు. Validity. Button. Detected. Validity. In progress. Progress bar. Validity. Button. Out of list. Validity. ఒక్కసారి ఇంత ఫ్రెండ్స్. అంటే నెట్వర్క్ని బట్టి మన యాప్ ఏదైనా అంతే కదా ఫ్రెండ్స్. నెట్వర్క్ కొంచెం స్లో ఉంది ఫ్రెండ్స్. Validity. Button. Out of list. Validity. జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్. నేను అంతవరకు వీడియోని స్కిప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మనకి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్. Validity. Window rec. Button. Button. మన Off. కాయిన్స్ Radar system sound. Button. Disabled. On. Radar microphone audio. Validity. కింద క్లిక్ చేస్తే మన ప్రీమియం అని చూపిస్తుంది ఫ్రెండ్స్. Validity. ఇంకోసారి ట్రై చేస్తే షేర్ ఫ్రెండ్స్. ఇది మన ప్రొఫైల్ని మనం రైటర్గా ఉన్నప్పుడు మన ప్రొఫైల్ని మనం షేర్ చేసుకోవడానికి. ఇంకా సైడ్ చేస్తే సెట్టింగ్స్ అది ఫ్రెండ్స్. సెట్టింగ్స్ అది బటన్ అని వెళ్తుంది. సెట్టింగ్స్ ఫ్రెండ్స్. Validity. Interest. Interest. Validity. సెట్టింగ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. Button. Validity. Validity. List. ప్రతి పైన చూపిస్తుంది ఫ్రెండ్స్ మన నేమ్, ప్రొఫైల్ అనేది, Account. Account. అకౌంట్. ఇందులో మనం మన రైటర్గా లేదా రీడర్గా ఉన్నప్పుడు మనం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో ఎడిట్ చేసుకోవచ్చు. అకౌంట్ అని క్లిక్ చేసి దీనిపైన డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియదని నెక్స్ట్ పార్ట్లో కవర్ చేసి ట్రై చేస్తాను. ఇప్పుడైతే వీడియో లాగ్ అవుతుంది ఫ్రెండ్స్. Interest. Interest. ఇంట్రెస్ట్ నేను ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో మనల్ని ఇంట్రెస్ట్ అని అడిగింది కదా ఫ్రెండ్స్. మన ఇంట్రెస్ట్ అని ఇక్కడ ఇంట్రెస్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు మనం. Enter referral code. Enter referral code. ఎంటర్ రెఫరల్ కోడ్. ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా ఫ్రెండ్స్ మనకి సజెస్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళకి మనం కాయిన్స్ లాభం పొందించాలనుకుంటే వాళ్ళకి రెఫరల్ కోడ్ అనేది, ఆ రెఫరల్ కోడ్ అని ఇక్కడ ఎంటర్ చేసి రెఫరల్ కోడ్ ఎంటర్ చేసి మనకి కాయిన్స్ వస్తే వాళ్ళకి కాయిన్స్ వస్తాయి. మనం Notifications. Notifications. నోటిఫికేషన్స్ దీని ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు మనం నోటిఫికేషన్స్ అనేవి. Night mode. Night mode. నైట్ మోడ్ ఫ్రెండ్స్. కథల యాప్స్ ఆల్మోస్ట్ మనం నైటే చదువుతాము, నైటే వాడతాము. సో నైట్ మోడ్ అనేది మనకి చాలా అవసరం ఫ్రెండ్స్. మీ ఫోన్లో డార్క్ మోడ్ ఆన్ చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ నైట్ మోడ్ ఆన్ చేసుకుంటే కేవలం ఈ యాప్ వరకు డార్క్ మోడ్ అనేది పనిచేస్తుంది ఫ్రెండ్స్. Invite friends. Invite friends. ఇన్వైట్ ఫ్రెండ్స్. ఇందాక రెఫరల్ కోడ్ గురించి చెప్పాను కదా, దీనిపైన క్లిక్ చేసి మనం కూడా ఇన్వైట్ చేయొచ్చు. Update. Update. అప్డేట్. దీని ద్వారా ఈ యాప్లోనే మనం ఏదైనా యాప్ అప్డేట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవచ్చు. No new updates available. Alert. నో న్యూ అప్డేట్స్ అవైలబుల్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఆల్రెడీ మనం అప్డేట్ చేసాం కాబట్టి. Help center. Help center. హెల్ప్ సెంటర్ దీని ద్వారా మనం ప్రతిలిపి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. Support. Support. సపోర్ట్. ఆ హెల్ప్ సెంటర్లోకి వెళ్ళి మనం జీమెయిల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. Change language. Change language. చేంజ్ లాంగ్వేజ్. మన రీడింగ్ లాంగ్వేజ్ కానీ రైటింగ్ లాంగ్వేజ్ కానీ ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేయొచ్చు. About. About. అబౌట్ వీళ్ళ గురించి ఫ్రెండ్స్. How was your experience of Radlibby? హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రతిలిపి?
ఇక్కడ స్టార్ట్స్ అనేది వెయిట్ చేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే లాగౌట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇది దీని గురించి ఒక స్టెప్ బ్యాక్ వద్దాం. ఈ ఫాలోవర్స్ ఫాలోయింగ్ చూపిస్తుంది మనకి. ఎంతమంది ఫాలోవర్స్ అంటే ఎవరిని ఫాలో అవ్వట్లేదు, ఎవరినైనా ఫాలో అవ్వట్లేదు. దీనిపై యాక్టివ్ సబ్స్క్రిప్షన్స్ దీనిపై క్లిక్ చేస్తే మనము ప్రతిలిపి యాప్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా, లేదంటే ఎవరైనా స్పెసిఫిక్గా రచయితలను కూడా ఇందులో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డబ్బులు కట్టి వాళ్ళ సూపర్ ఫ్యాన్గా మారచ్చు మనం. డబ్బులు కట్టి సూపర్ ఫ్యాన్గా మారినప్పటికీ ఇందులో మనం ఎవరైనా సూపర్ ఫ్యాన్గా ఉన్నామో ఈ ప్రతిలిపి సబ్స్క్రిప్షన్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది మొత్తం ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. మనకి ప్రీమియం సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబ్ అని చూపిస్తుంది. ఎందుకంటే మన కాడ సబ్స్క్రైబ్ కాలేదు కాబట్టి. వ్యూస్ సపోర్టర్స్ ఇది రైటర్ అప్పుడు యూజ్ అవుతుంది ఇంకా సబ్జెక్ట్. రీడింగ్ స్ట్రీట్ ఇది చాలా ఉపయోగకరమైన స్పీచ్ చేద్దాం. క్లోజ్ దీనిపై క్లిక్ చేసి వాట్ ఈస్ రీడింగ్ ఛాలెంజ్ అని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదేంటంటే ఇక్కడ మనం స్టార్ట్ అని పెట్టాలి ఫ్రెండ్స్. స్టార్ట్ ఛాలెంజ్ అని క్లిక్ చేసి ఏం చేయాలంటే మనం ఈ ప్రతిలిపై రోజు ఓపెన్ చేసి ఏదో ఒక ఎపిసోడ్ అన్న స్టోరీ ఏ స్టోరీ సంబంధించి ఏదో ఒక ఎపిసోడ్ అయినా చదివితే అలా 7 days చేసామంటే మనకి 5 coins వస్తాయి ఫ్రెండ్స్. అలా 7 days చేసిన తర్వాత 21 days చేస్తే 20 coins వస్తాయి ఫ్రెండ్స్. అలా ఉంటుంది రీడింగ్ స్ట్రీట్ అనేది. దీనివల్ల చిన్నపిల్లలు ఏంటంటే రీడింగ్ తెలుగు చాలామంది ఇప్పుడు కాన్వెంట్ స్కూల్స్ వచ్చాక తెలుగు చదవడం రావట్లేదు. యాక్చువల్గా నాకు కూడా రాదనుకోండి, అది వేరు. తెలుగు చదవడం రావట్లేదు. సో మన చిన్నపిల్లలకి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ రీడింగ్ స్టోరీస్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. రీడింగ్ అనేది వాళ్ళ రీడింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఈ రీడింగ్ స్ట్రీట్ ద్వారా చిన్నపిల్లలు బాగా ఎంగేజ్ అవుతారు. కాయిన్స్ కోసమన్నా ఎంగేజ్ అవుతారు. గేమింగ్ లాగా ఉంటుంది. వాట్ ఈస్ క్లెయిమ్ కాయిన్స్? కాయిన్స్ని ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. నో కాయిన్స్ టు క్లెయిమ్ హియర్ అని చూపిస్తుంది. వాట్ ఈస్ రీడింగ్ ఛాలెంజ్? చూడండి ఫ్రెండ్స్, 7 daysకి 5 coins వస్తుంది చెప్తుంది ఫ్రెండ్స్. ఇది 21 day ఛాలెంజ్. మీరు డైరెక్ట్ 21 day ఛాలెంజ్ తీసుకోలేదు ఫ్రెండ్స్. 7 days కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా 21 daysకి రెన్యువల్ అవుతుంది. 21 days కంప్లీట్ అయ్యాక మళ్ళీ మనం 7 daysకి స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇందులో మీకు ఏదైనా తప్పులు కానీ అనిపించింటే మిమ్మల్ని మన్నించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏవైనా సందేహాలు సలహాలు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో నన్ను కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై తక్షణమే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక ఉంటాను. బాయ్. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.